ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు చాలా అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, నాకు భర్త నచ్చలేడు, బాయ్ ఫ్రెండే కావాలని, బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు, నేను ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతే, కొంతమంది జంట కోసము రకరకాల తప్పుతోలని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే లైఫ్ కోచ్ మాధవి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం అన్ని వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మంచి లవ్గా, అసలు ఇక వాళ్ళిద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని విడదీయలేరు అన్నంత ప్రేమించుకుంటారు. సూపర్ లవ్ అన్నట్టు. ఇంకా ఒక సందర్భంలో ఏదో సమ్ రీజన్స్ వల్ల ఒక 1-2 years అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. కానీ విడిపోయిన తర్వాత ఫస్ట్ అబ్బాయి టార్గెట్ చేసేది అమ్మాయి క్యారెక్టర్ పైనే. ఎందుకని అంటే క్యారెక్టర్ పైన కొట్టేశాడు, ఇంకా చెడ్డది అని ఒక మార్క్ వేసేసాడు. బాయ్. చాలా చాలా బాగుంది క్వశ్చన్. యాక్చువల్గా మీరు అన్నదానికి వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకెళ్తా, ఓకేనా? రీసెంట్లీ నేను కాలేజ్ టైమ్స్లో చదివేటప్పుడు మాతో పాటు ఒక అబ్బాయి చదివేవాడు. ఒక అమ్మాయిని చచ్చేంత ప్రేమ, చేతులు కోసుకో మనప్పుడు చేతులు కోసుకోవడాలు ఉండేది. గుర్తుందో లేదో మీకు? మీ దగ్గర జరిగిందో లేదు నాకు సంగతి నాకు తెలియదు, కానీ మా బాగానే జరుగుతున్నాయి మేడం ఇప్పటికీ. అయితే పిచ్చి పిచ్చిగా కట్ చేసుకొని దాని పేరు ఉండేది రాసుకొని, యాక్చువల్ నేను చదువుతున్నా కూడా నాకు వచ్చి ఇక బలానా అమ్మాయి నాకు చాలా ఇష్టం, నన్ను పట్టించుకోవట్లేదు, ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడాలంటే, మనము ఆ టైంలో కొంచెం స్టడీస్ ఓరియంటెడ్గా ఉంటాం కాబట్టి అవన్నీ మనకు వద్దు, సరే ఎనీవే ఐ టాక్ టు హర్ అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చేసాక ఇద్దరు మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. ఒక 2 ఏళ్ళు బాగానే నడిచారు ఇద్దరికి, సూపర్ మంచి ఇద్దరు ప్రేమలు. అంటే లెటర్స్ రాసుకోవటాలు అప్పుడు లేవు కదా, ఈమెయిల్స్ లేవు కదా, అప్పుడు ఇంకా ఫామ్ లేదు కాబట్టి అంతా జరిగింది. తర్వాత ఏమైంది, రీసెంట్ తర్వాత 2 years అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది. షీ గాట్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇతనికి జాబ్ రాలేదు. అంటే నేను సినారియో చెప్తున్నా, బికాస్ మీరు అన్న క్వశ్చన్కి నేను పెట్టేది ఇది. జాబ్ వచ్చిన వెంటనే పేరెంట్స్ ఏం చేస్తారు, ఇంకా పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. అయితే అప్పుడు పెళ్లికి వెళ్తే చూపిస్తే నాన్నగారు, డాడీ నాకు ఇది అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పింది. కానీ ఇక్కడ ఏమైంది, వాడికి ఏమైంది, వాడికి ఉద్యోగం లేదు కదా. అవును. కొంచెం కోపం వచ్చేసింది. అంటే దీనికి ఉద్యోగం ఉంది నాకు లేదని చెప్పేసి దాని దగ్గరికి వచ్చి జాబ్ ఇప్పించి మీ ఆఫీస్లో కంపెనీలో ఇప్పించి, అంటే చదువుకున్న వేరేగా ఉంటాయి, ఎలా ఇప్పిస్తారు, నువ్వు ట్రై చేయని చెప్పింది. అంటే నువ్వు చేసినంత నీకు అంత పొగరొచ్చిందా, అంటే నాకు ఉద్యోగం లేదని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా అని. అంటే అలా అంటలేదు, నువ్వు చేసుకో, బట్ నా కంపెనీ నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను వెళ్ళి సైన్స్ బ్యాక్గ్రౌండ్, నువ్వేమో కామర్స్ వాడివి, నువ్వు కామర్స్ వైపు ఎత్తుక్కో అని చెప్పింది. ఆ కోపం, ఆ డిస్ప్యూట్ ఇద్దరులో బాగా పెద్దగా అయిపోయింది. ఇంకొకరికి అనుకోవడం, పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే ఉద్యోగం లేదు, ఆ పక్క డిఫరెంట్గా. ఇంకా అబ్బాయి కూడా కొంచెం ఎక్కువగా కోపం రావడం అలా ఉండేది, రియాక్టింగ్. సో పేరెంట్స్ వద్దన్నారు, ఇతను ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ వచ్చింది వాడికి, అబ్బాయి చూసా ఇది నన్ను వద్దంటోంది, దీనికి ఒక ఉద్యోగం వచ్చింది కాబట్టి నన్ను ఇలా చేస్తానని చెప్పి నాకు కాల్ చేశాడు. చేసి మాధవి ఇలా చేశాడు, ఏం చేద్దామంటే, నాన్న ఇంకెందుకు నీకు జాబ్ అనే ఎత్తుక్కో, లేదా పేరెంట్స్ అయినా కన్విన్స్ చేసుకో, అంతే తప్ప దాని లైఫ్ని స్పాయిల్ చేయకు, బికాస్ ఎనీవే అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ దట్స్ అప్ టు యూ. కానీ సరే ఇలా కాదని చెప్పి తను లెటర్స్ రాసి, మా తను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, లెటర్స్ రాసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని లెటర్స్ రాసి, ఈ బలానా ఆమె మంచిది కాదు, నాకు ఇది బలానా వాళ్ళతో తిరుగుతాం నాకు తెలుసు అని మొత్తం ఆమె మీద చెడుగా రాసి పంపించాడు. ఇక్కడ ఆలోచించండి, అంటే తనకు దక్కనే ఇంపార్టెంట్ కాదు, అక్కడ తన ఈగో అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. అంటే నాకు ఉద్యోగం లేదని ఇలా మాట్లాడుతుంది అన్న ఫీలింగ్లో వచ్చింది. సో అక్కడ సినారియో అది. ఈయన 2 ఏళ్ళు ప్రేమించుకున్నారు, అన్ని తెలుసుకు, ఆమె ఏంటి వీడేంటి ఇద్దరికి తెలుసు, కానీ ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది. 2 ఏళ్ళు ఆయనతోటే తిరుగుతానికి టైం సరిపోదు, ఉంటుందో ఉండదో, ఇంకొకరితో ఎక్కడ తిరగడానికి టైం ఉంటుంది. దిస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయిపోయాయి, నాకు లేదు దానికి వచ్చింది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను, దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐ కెన్ స్టాప్ హర్. ఇలా అనేస్తే ప్రతి ఒక్కళ్ళు ఆమె గురించి మాట్లాడుకుంటారు కదా, ఇంకా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అమ్మాయికి క్యారెక్టర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను అదే అంటే చాలా మంది క్యారెక్టర్ తెలియకుండా ఎలా మాట్లాడేస్తారో నాకు తెలీదు. ఎవరో ఒకరు చెప్తే మనం నమ్ముతే ప్రపంచం ఇంతేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైనా తిరిగి నీ అబ్బాయి రాసినంత మాత్రాన ఈ అమ్మాయి క్యారెక్టర్ పాడైపోయిందని ఎవరైనా రాస్తే వేరే వాళ్ళు నమ్మడానికి వాళ్ళకి ఏంటి పని లేదా? వేరే వాళ్ళ దగ్గర పక్కన పెట్టేస్తే మేడం, కొన్ని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు నిజంగానేనా అని ఒక క్వశ్చన్ వేసడం కూడా జరుగుతుంది. తప్పు కదా, నేను అనేది అది కూడా రైటే కదా. ఇప్పుడు నీ పేరెంట్స్ తప్పు చెప్పి నువ్వు తిరిగినప్పుడు రేపన్నా నీ పేరెంట్స్ నువ్వు మోసం చేయవా అంటే పేరెంట్స్ అంటారు. ఎందుకంటారు, వాళ్ళకి తెలియకుండా చేసిన పని. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వాళ్ళు కూడా అన్ని క్లోజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అమ్మాయి వాడితో తిరిగిందా లేదా అబ్బాయి అమ్మాయితో తిరిగాడు, తిరిగిన వెంటనే ఏమైంది, ఇప్పుడు మీ బలానా అమ్మాయి క్యారెక్టర్ మంచిగా లేదు, ఇది నాతో తిరిగిందని ఎక్కడ రాయడు చూడండి.
ఎందుకంటే దట్ ఈస్ ప్రాబ్లం, క్యారెక్టర్ బాగాలేదని రాసి పడేస్తారు అంతే. రాసాక ఏమవుతుంది, ఇక్కడ పేరెంట్స్ ఏమవుతారు, పేరెంట్స్ కూడా అంటారు ఏంటి నువ్వు ఇలా తిరిగావా అని ఆ అమ్మాయిని తిడతారు. ఇద్దరిని తిట్టాలి అంటే తిట్టడం ఇద్దరిని కూడా పడాలి కదా, అబ్బాయిని ఎవరో కూడా కనుక్కొని కూడా తిట్టాలి కదా, పేరెంట్స్ కూడా అలాగే చేసేస్తున్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒక అమ్మాయిని పరువు అనేది అక్కడే ఉంటుంది, ఇలా చేస్తే దాని పరువు పోతుంది, దానివల్ల ఫ్యామిలీ పరువు పోతుంది, నలుగురిలో నవ్వులు పాలవుతాము అన్న విధంగా అమ్మాయిని తిట్టడానికి రెడీగా ఉంటాం. కాబట్టి అమ్మాయిని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇది ఎక్కడైనా ఈజీగా ప్లే అవ్వచ్చు. సొసైటీ కూడా తొందరగా యాప్ట్ చేసుకుంటుంది, చాలా యాప్ట్ చేసుకుంటుంది కదా. పనే ఉందండి, సొసైటీ మంచిని ఎప్పుడు కూడా తీసుకోదు, చెడుని సూపర్ గా తీసుకుంటుంది. అవునా కదా, దే యాక్సెప్ట్ ఇట్ ఎవ్రీథింగ్ వెరీ నైస్లీ. అంతెందుకు జరిగిందంటే ఎంతమంది మాట్లాడుకుంటారు దాని గురించి, మంచి సంబంధాలు రాకుండా పోతాయి అమ్మాయికి. సో ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే షీఈ్ ఆల్సో ఆ టైంలో కరెక్ట్ డెసిజన్ తీసుకోకపోవడం కూడా కారణమే అమ్మాయిది. ఇప్పుడు అబ్బాయిలలో ఎలా అన్ని చోట్ల జరగకపోవచ్చు, అన్ని చోట్ల జరుగుతాయని చెప్పట్లేదు, ఇలాంటి సినారియో జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నదానికి నాకు అనిపించింది అలాగా. ఎందుకంటే ఎక్కడైనా ఒక అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారండి, ఈ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఆక్సిడైడ్, చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, దాంట్లో పేరెంట్స్ ఆర్ వెరీ లైక్ డీసెంట్ ఫ్యామిలీ, మంచి పొటెన్షియల్ పీపుల్. సో అలాంటి వాళ్ళకి మనం వస్తే కొట్టాలి, కొట్టకపోతే ఇలా కొట్టినా కూడా వాళ్ళు పడిపోతారు అన్న దాంట్లో వాళ్ళు చాలా ట్రిక్గా. ఇప్పుడు ఆ అమ్మాయిది ఇదంతా జరిగినాక దాని పేరెంట్స్ అందరు కూర్చోపెట్టి ఆ అమ్మాయిని మాట్లాడారు. అమ్మాయితో మాట్లాడితే ఆ అబ్బాయి లెటర్స్ రాసిన వెంటనే ఆ అబ్బాయిని కూడా పిలిపించాం మేము, ఎందుకంటే నేను ఉన్నాను కదా అక్కడ మాట్లాడడానికి. సో నన్ను కూడా అడిగితే లేదు ఇలా జరిగింది, అతనే ఇలా రాశారని తీసుకొచ్చి పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఆ అబ్బాయిని కూర్చోపెట్టి మాట్లాడాక అంతా చేశాక అప్పుడు అబ్బాయి సిచ్యువేషన్ ఏం చెప్పంటే నాకు ఇలా జరిగిందంటే అప్పుడు ఆ అబ్బాయిని కొంచెం బెదిరింపించి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు. సో పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ హియర్. సో ఈ తప్పు జరగడం వల్ల మేబీ ఒక 6 months దేవర్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్, టార్చరింగ్ అనుభవించడం, అమ్మాయిని బాధపడడం, అమ్మాయిని తిట్టడం, వాడితో తిరిగావా, మీరు అన్నిటికీ కొట్టడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి మంచి సంబంధం వస్తే కూడా వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి సంబంధం ఎవరితో తిరిగింది కదా మాకెందుకు ఈ అమ్మాయి అని చెప్పి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ జరిగాక ఎప్పుడైతే ఇలా జరిగాక అతనే ఒప్పుకున్నాడో నేనే చేశాను దానికి తప్పు లేదని, సో దెన్ షీ గాట్ మ్యారీడ్ విత్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ షీఈస్ హ్యాపీ నౌ. వేరే అతనితో పెళ్లి చేసుకుంది. సో ఇలాంటి క్యారెక్టర్ తొందర తీసుకుంటారు వాళ్ళకి, ఎందుకంటే ఈజీ ఇస్తుంది. అమ్మాయికి వేయడానికి ఈజీ అదే కదా, అమ్మాయిని కింద పడేయాలంటే అదొకటే చాలు కదా. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేస్తారు సొసైటీలో, అమ్మాయినే అంటారు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా మీరు ప్రేమికుల గురించి వదిలేసేయండి, వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా దెబ్బలాట జరిగితే బై ఛాన్స్ భార్య తప్పు చేసినా తేయకపోయినా ఎవరన్నా వచ్చి ఈ మంచిది కాదు అంటే ఎవరు నమ్ముతారు మీరు? అంటే నిజంగానే మంచిది కాదేమో, మంచిది కాదేమో అని అనేసుకుంటాం. అవును గయ్యాలిదే అనేస్తాం. అరే నేను గట్టిగా మాట్లాడేది గయ్యాలి అంటే అన్నిటికీ ఇదేనా అంటే ఒక లేడీని ఈజీగా ట్యాక్ చేయడానికి సొసైటీ చాలా ఈజీగా మనకి ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. అండ్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది చాలా మందికి. తప్పులు ఎక్కడున్నారంటే ఇక్కడే ఎత్తుక్కుంటారు, అమ్మాయినే అనేస్తారు. కాబట్టి ఇది చాలా ఈజీ. ఆ ప్రేమించేవాడికి తెలీదా ఈ క్యారెక్టర్ గురించి? ఇన్ని రోజులు తిరిగాడు కదా దాంట్లోనే. అప్పుడు గుర్తులేని క్యారెక్టర్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈజ్ వెరీ వీక్. నేను చెప్తా, అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు మెయిన్ థింగ్ ఒకటే చాలా వీక్ మెంటాలిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లైఫ్ లో ఫెయిలియర్స్ తప్ప ఏమీ లేదు వాళ్ళ లైఫ్ లో. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళు పైకి వస్తే చూడలేడు. ఇలాంటి మనస్తత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. రోజులో వాడిని పెళ్లి చేసుకున్నా కూడా పరిస్థితి దారుణమే, వేస్ట్. ఇప్పుడు ఏ సమయంలో ఏం గొడవ అవుతుందో తెలియదు, అప్పుడు ఏదో అనేస్తాడు. అవునా కదా, అంటే తనని పైకి పెట్టుకోవడానికి, తను ఎప్పుడు గొప్పగా ఉండాలి, నేనే కరెక్ట్ అంటానికి. అదే అంటాం కదా సైకాలజీలో ఒకటి ఉంటుందండి, ఎప్పుడు ఐఎమ్ రైట్ అండ్ ఇంకా చాలా డామినేట్ చేసే క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండరు, వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచారు. ఎందుకంటే ప్రతిదాన్ని నేనే కరెక్ట్ అంటే ఎవరు ఉండలేరు కదా. సో వాడు అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఈజియెస్ట్ థింగ్ ఏది వాడుకోగలుగుతా టూల్, వాడికి అవైలబుల్ టూల్ అదే. సో ఈజ్ యూజింగ్ ఇట్. సో అక్కడ ఈ అమ్మాయి తప్పు కాదు, ఇక్కడ ఆలోచించండి. అతన్నే వీక్ మెంటాలిటీ, చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటున్నాడు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. బికాస్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుండకపోతే అతనే 2 ఏళ్ళు ఉండేవాడు, 2 years ఉండడు కదా, ఎప్పుడు వదిలేసేవాడు. కాకపోతే ఇంకొక అబ్బాయితో తిరుగుతుంటే ఖచ్చితంగా ఒక 2 months కో 3 months కో 6 months కో అట్లీస్ట్ ఎందుకు అప్పుడే చెప్పేవాడు కదా, నాతోనే ఉండు నువ్వు వాడితో ఎందుకు అని చెప్పేస్తారు కదా. వాడికే ప్రాబ్లం ఉంది అక్కడ. ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్ పాడైనట్టే కదా. ఇప్పుడు పెళ్లి కాకుండా పేరెంట్స్ తెలియకుండా తిరగడమే ఇద్దరు తప్పు చేసింది, అతని క్యారెక్టర్ బాగోలేదు అలా అంటే ఈమె ఎందుకు అనాలి అంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు when we can understand the proper case study చేస్తేనే ఈ సొల్యూషన్స్ బయటకు వస్తాయి. వితౌట్ డూయింగ్ ఎనీ కేస్ స్టడీ జస్ట్ డోంట్ బ్లేమ్ ద చిల్డ్రన్. ఏ అమ్మాయి అయినా అబ్బాయినా అసలు మనం అసలు బ్లేమే చేయకూడదు. జస్ట్ ఫాలో చేస్తే తెలుసుకొని దాన్ని బట్టి మనం రియాక్ట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ.